హాయ్ అండి. అందరికీ ముందుగా నమస్కారం. మీరు చూస్తున్నారు రవి వాలంటీర్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి గత వీడియోలో మనం ఎమ్మెల్సీ ఓట్ కార్డ్‌కి ఏ విధంగా అప్లై చేయాలో వీడియోని చేశాను. ఆ వీడియోలో మనం ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు కేబీలోనే తీసుకుంటుంది. మన ఎంబీలో ఉన్న ఫోటోని కేబీలోకి ఈ విధంగా కన్వర్ట్ చేయాలి. అదేవిధంగా ఓటర్ కార్డు యొక్క డీటెయిల్స్ కింద అప్లికేషన్ చేసేటప్పుడు పార్ట్ నెంబర్ కానీ, మన నియోజకవర్గ క్రమ సంఖ్య కానీ, ఇవి పూర్తి డీటెయిల్స్ ఓటర్ కార్డు గురించి ఏ విధంగా తెలుసుకోవాలి. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 వచ్చేసి మనం సబ్మిట్ చేసినాక కింద మనకు ఒక నెంబర్ ఇచ్చారు, అప్లికేషన్ నెంబరు. మన ఓట్ కార్డ్ అనేది స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి. ఈ 3 విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మన ఫోటో అనేది ఏ విధంగా కంప్రెస్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. దీనికోసంగా మనం క్రోమ్ బ్రౌజర్ని యూజ్ చేస్తాం. చూడండి, ఇక్కడ ఇమేజ్ కంప్రెసర్ టూలర్ అని చూడండి. నేను ఆల్రెడీ టైప్ చేసినాను, ఇమేజ్ కంప్రెసర్ టూలర్. అలా ఇట్లా ఈ విధంగా మీరు ఇక్కడ టైప్ చేస్తే మనకి థర్డ్ వన్ ఆప్షన్ చూడండి. ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను. మనకి ఈ విధంగా థర్డ్ వన్ ఆప్షన్ ఉంటుంది కదా, దీన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు ఇక్కడ చూడండి, అప్లోడ్ ఇమేజ్ దగ్గర మీరు క్లిక్ చేయండి. అప్పుడు మనకి డైరెక్ట్ ఫైల్స్ ఓపెన్ అవుతుంది. ఫైల్స్ తీసుకుంటున్నాను నేను. ఫైల్స్లో మనం ఏదైనా ఒక ఫోటోని కానీ, ఏదైనా ఒక ఫైల్ని కానీ ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. ఉదాహరణకి ఇక్కడ చూడండి, నేను స్క్రీన్ షాట్ తీసాను ఇందాక. నేను దీన్ని చూడండి, అది ఎంత ఉంది, 343 కేబీలో ఉంది. దీన్ని మన 100 కేబీ లోపల, ఇది 300 కేబీ అని 4 ఎంబీ కానీ 55 ఎంబీ కానీ ఎంతైనా ఎంబీలో ఉన్నాయని సరే, ఏదైనా సరే మనం ఇప్పుడు 100 కేబీలోకి ఎలా మార్చాలో చూద్దాం. సైజ్ తక్కువ చేసేది దీనే తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాక ఆ ఇమేజ్ అనేది లోడ్ అవుతుంది. డైరెక్ట్గా ఇది ఆన్లైన్లో చేసుకోవచ్చు. దీనికి మనం ఏ యాప్ ఇన్స్టాల్ చేయడం లేదు. లోడ్ అయినాక కింద చూడండి, ఆటో కీప్ ది క్వాలిటీ అని ఉంది. కంప్రెస్డ్ మనం ఎంత కేబీలో కావాలనేది ఇక్కడ అడుగుతుంది. చూడండి, ఇక్కడ మనకి ఎంత కావాల్సి ఉంటే అంత మనం టైప్, ఉదాహరణకి 100 కావాలంటే 100 టైప్ చేయొచ్చు, లేదా 70 కావాలంటే 70 టైప్ చేయొచ్చు. సరే, నేను 90 పెడుతున్నా. చూడండి, నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, కంప్రెస్డ్ అని చూడండి. ఈ కంప్రెస్డ్ని మనం ప్రెస్ చేయాలి. ఈ కంప్రెస్డ్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏదైతే మనం తీసుకునే ఇమేజ్ అనేది 90 కేబీల్లోకి కన్వర్ట్ అయిపోతుంది. దీన్ని మనం కింద గో టు డౌన్లోడ్ అని చూడండి. ఇక్కడ గో టు డౌన్లోడ్ అని ఉంది కదా, ఈ గో టు డౌన్లోడ్ని మనం క్లిక్ చేస్తాం. యాడ్ వస్తుంది. గో టు డౌన్లోడ్ అనేది మనం క్లిక్ చేస్తాం. చూడండి, పైన మనకి డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోయింది. చూడండి, డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోయింది ఫైల్ అనేది. చూడండి, ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఓపెన్ విత్ మనం గ్యాలరీలో తీసుకుందాం. మీకు దాని వ్యూ అనేది, సైజ్ ఎంత అనేది మీకు క్లియర్. డీటెయిల్స్లోకి వెళ్తున్నాను. చూడండి, ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్తున్నాను నేను. డీటెయిల్స్లోకి వెళ్తే ఎంత డీటెయిల్ అనేది మీరు చూడండి. ఇక్కడ మనకి క్లియర్గా అర్థమైపోయింది. ఏంటంటే ఇప్పుడు ఇందాక ఎంత ఉంది, 343 ఉంది. ఇప్పుడు చూడండి 87 కేబీల్లోకి వచ్చేసింది. ఈ విధంగా ఏదైనా ఒక ఫోటో, ఒక ఫైల్, ఏదైనా పెద్ద సైజు ఫైల్ది జేపీజీలోకి తక్కువ కేబీల్లోకి ఈ విధంగా మార్చుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, మనం ఓటర్ కార్డ్కి అప్లై చేసేటప్పుడు ఓటర్ కార్డు డీటెయిల్స్ ఏ విధంగా మనం తెలుసుకోవాలనేది మీకు చెప్పాను. దానికోసంగా మీరు ప్లే స్టోర్ నుంచి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ యాప్ పేరు అనేది ఓటర్ ఇన్ఫో అని ఉంటుంది. హెల్ప్లైన్ అని చూడండి, నేను ఆల్రెడీ టైప్ చేసినాను. ఓటర్ హెల్ప్లైన్ యాప్ చూడండి. ఓటర్ హెల్ప్లైన్ యాప్ మనం ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. మీరు చూడండి, ఇమేజ్ ఈ విధంగా ఉంటుంది. అది ఓపెన్ చేయండి. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను, అందువల్ల డైరెక్ట్ ఓపెన్ పడుతుంది. మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి. లాంగ్వేజ్ అడుగుతుంది, లాంగ్వేజ్ సెట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకి సెర్చ్ బార్ ఆప్షన్ ఉంది కదా, చూడండి, ఇక్కడ సెర్చ్ బార్ ఆప్షన్ ఉంది. ఈ సెర్చ్ బార్ ఆప్షన్లో మనం క్లిక్ చేస్తే ఈ విధంగా 3 ఆప్షన్లు వస్తాయి. ఈ 3 ఆప్షన్లో రైట్ సైడ్ ఆప్షన్ సెర్చ్ బై ఈపిక్ నెంబర్ ఏదైతే ఉందో, సెర్చ్ బై ఈపిక్ నెంబర్ మనం ఇక్కడ టైప్ చేస్తాం. చూడండి, ఎంటర్ యువర్ ఈపిక్ నెంబర్.
ఉదాహరణకి నా ఈపిక్ నెంబరు నేనే ప్రెస్ చేస్తున్నాను. చూడండి ఒకసారి. చూడండి ఈ విధంగా నా యొక్క ఈపిక్ నెంబర్ని నేను సెలెక్ట్ చేశాను. చూడండి మనకి ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అని వస్తుంది. చూడండి నేమ్ వస్తుంది, ఇక్కడ నేమ్ వస్తుంది, మన అసెంబ్లీ యొక్క క్రమ సంఖ్య చూడండి 109, అలానే డిస్టిక్ ఏంటి, స్టేట్ ఏంటి, పార్ట్ నెంబర్ ఇందాక మీకు చెప్పాను గత వీడియోలో పార్ట్ నెంబర్ ఏ విధంగా చూసుకోవాలి, నేను నెక్స్ట్ వీడియో చేస్తానని. ఈ విధంగా పార్ట్ నెంబర్ వస్తుంది. తర్వాత సీరియల్ నెంబర్ కూడా వస్తుంది. ఈ విధంగా చూడండి 165 సీరియల్ నెంబరు. ఈ విధంగా మనం కంప్లీట్గా మన యొక్క ఓటర్ కార్డు డీటెయిల్స్ ఏ విధంగా తెలుసుకోవాలనేది ఈ విధంగా చూసుకోవచ్చు. నెక్స్ట్ మీకు రిఫరెన్స్ నెంబరు ఏ విధంగా తెలుసుకోవాలి, మనం సబ్మిట్ చేసినాక మనకి అప్లికేషన్ నెంబరు ఏ విధంగా తెలుసుకోవాలి ఎమ్మెల్సీ ఓట్లకి అని మీకు చెప్పాను. థర్డ్ పాయింట్, దానికి మనం క్రోమ్ బ్రౌజర్ని యూజ్ చేస్తాము. క్రోమ్ బ్రౌజర్ యూజ్ చేసి సెర్చ్ బార్లో మనం మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్ లింక్ తీసుకొని మీరు CEO andhra.ns ఇట్లా వెళ్తే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. చూడండి ఇక్కడ మనకి రైట్ సైడ్ సెర్చ్ బై నేమ్ అని ఉంది. ఒకసారి చూడండి రైట్ సైడ్ సెర్చ్ బై నేమ్ అని ఉంది. ఈ సెర్చ్ బై నేమ్ కొట్టగానే కింద కౌన్సిల్ కాన్స్టిట్యుయెన్సీ అని ఉంది. చూడండి కౌన్సిల్ కాన్స్టిట్యుయెన్సీ కొట్టాలి, మనం క్లిక్ చేయాలి. అప్పుడు కౌన్సిల్ కాన్స్టిట్యుయెన్సీ మనం క్లిక్ చేయగానే నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని వస్తుంది. ఇక్కడ ఈ విధంగా ఫామ్ నెంబర్ 18, ఫామ్ నెంబర్ 19 అని ఈ విధంగా ఓపెన్ అవుతాయి. టీచర్స్ అయితే ఆల్రెడీ ఫామ్ నెంబర్ 19 కాబట్టి వాళ్ళకి ఫామ్ నెంబర్ 19 క్లిక్ చేస్తారు. మనం డిగ్రీ, డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఫామ్ నెంబర్ 18ని క్లిక్ చేస్తారు. ఇక్కడ మన అప్లికేషన్ ఐడి అనేది మనం ఒక నెంబర్ ఇచ్చి ఉంటారు. ఆ నెంబర్ని స్క్రీన్ షాట్ తీసుకోమని చెప్పాను. ఆ నెంబర్ని ఇక్కడ టైప్ చేస్తాం. చూడండి టైప్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా నా యొక్క ఐడిని నేను సెర్చ్ కొట్టాను, అప్లికేషన్ ఐడిని. చూడండి మీకు క్లియర్గా ఇక్కడ అప్లికేషన్ ఐడి, నెక్స్ట్ నా నేము, నెక్స్ట్ హౌస్ నెంబరు, పార్ట్ నెంబరు, వ్యూ స్టేటస్. ఇక్కడ చూడండి వ్యూ స్టేటస్ అని ఉంది కదా, వ్యూ స్టేటస్ మనం క్లిక్ చేస్తున్నాం. వ్యూ స్టేటస్ మనం క్లిక్ చేస్తే మన పూర్తిగా ఆ ఎక్కడ ఉంది మన అప్లికేషన్ స్టేటస్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది. చూడండి అప్లికేషన్ సెంట్ టు BLO వెరిఫికేషన్. చూడండి ఇక్కడ BLO గారికి వెరిఫికేషన్ కోసం ప్రాసెస్ అయింది అనేది ఇక్కడ మనకి కంప్లీట్గా తెలుస్తుంది. దీన్ని మనం ప్రింట్ కావాలన్నా తీసుకోవచ్చు. ఇక్కడ ప్రింట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఈ విధంగా మనం కంప్లీట్గా ఒక ఫోటోని ఏ అప్లికేషన్ ఒక MLCలోనే కాదు, ఏదైనా ఒక ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఫోటోని కేబీల్లోకి ఏ విధంగా కంప్రెస్ చేసుకోవాలి, అలానే ఓట్ కార్డ్ డీటెయిల్స్ ఏ విధంగా చూసుకోవాలి, అలాగనే మన స్టేటస్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలి, ఐడి స్టేటస్ అనేది ఈ వీడియోలో మీకు కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మరియు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోలో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.